ఇప్పుడు భార్గవి మానవత్వం మర్చిపోయిన మనిషి. తనకి బాధ కష్టం వీటి విలువ అర్థం కాదు. అలా కనిపించదు కదా భానుమతి. ఆస్తి పోయాక ఇంకా ఆవిడేం చేస్తుంది మేడం? మనిషికి తెగింపు వచ్చేదే చేతిలో డబ్బు లేనప్పుడు. చివరికి చందు దగ్గర కూడా నిజం దాచడం వల్ల అనుమానాలకి మరింత బలం చేకూర్చినట్లయింది. మన కుటుంబ పెద్దగా అడుగుతున్నాను, నిజం చెప్పు ప్లీజ్. నన్ను చూడగానే ఆప్యాయంగా అమ్మాని పిలిచినట్టు అందరితోనూ అలాగే ఉంటావా? ఉంటాను, అందులో ఏముంది? మరి జయంతి గారి విషయంలో మాత్రం ఎందుకంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు? పసిపిల్లల్ని కూడా ప్రేమగా పలకరించేదానివి పని కట్టుకుని ఎందుకు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు? జయంతి గారి గురించి మీరెందుకు అడుగుతున్నారమ్మా? ఆవిడ మీకు తెలుసా లేక చుట్టమా? బాగా తెలిసిన మనిషి. మా ఆశ్రమానికి చాలా సాయం చేసింది, అందుకే అడుగుతున్నాను. వాళ్ళ నాన్నగారితో ఏం చెప్పి ఆస్తి మొత్తం రాయించుకున్నావు? ఎందుకు వాళ్ళని రోడ్డు పాలు చేశావు? నువ్వు తల్లి ప్రేమకు దూరం అయ్యానన్నావు, పేదరికంలో అనాథగా పెరిగాను అన్నావు. కష్టం విలువ తెలిసి కూడా ఎలా ఇంకో కుటుంబాన్ని కష్టాల ఊబిలోకి నెట్టగలిగావు? అది చెప్పాలంటే ముందు మా అమ్మ గురించి మీకు తెలియాలి. రండి. ఏది? ఎక్కడ మీ అమ్మ? అదిగో ఆవిడే మా అమ్మ, చూడండి. ఆవిడే మా అమ్మ సౌందర్య. ఆవిడ నన్ను జైల్లో ఉండగా కన్నది. ఆ విషయం మీకు తెలుసా? ఎందుకు జయంతి కుటుంబం మీద కక్ష సాధించావు అని అడిగావు కదా? ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది. నా తల్లిని మోసం చేసి నా పుట్టుకకు కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా అమ్మా? ఆ జయంతి భర్త కృష్ణప్రసాద్. కృష్ణ? ఆ పెద్ద మనిషి. మా అమ్మని చూడ్డానికి కూడా కనీసం తను రాలేదు. ఒంటరితనం భరించలేక మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో మీకు సాక్ష్యాలు చూపిస్తాను, చూడండి. ఇదిగో ఈ డైరీ చదవండి. ఇందులోని ప్రతి అక్షరం మా అమ్మ ఆవేదనలోంచి బయటకొచ్చింది. కనీసం మా అమ్మ బ్రతికుందో చనిపోయిందో కూడా ఆ మనిషికి తెలీదమ్మా. నేను తన కూతుర్ననే విషయం కూడా ఆ కృష్ణప్రసాద్కి తెలీదు, పట్టించుకోలేదు. మరి నేనేం చేయాలి?
నా స్థానంలో ఉండి ఆలోచించు. నేను వాళ్ళ ఆస్తికి ఆశపడి ఈ పని చేయలేదు. దానికంటే ఎక్కువే మా అమ్మ నాకిచ్చింది. కావాలంటే వాళ్ళ ఆస్తితో పాటు నా ఆస్తి కూడా ఇచ్చేస్తాను. మా అమ్మని నాకివ్వమనండి. ఈ డైరీలో ఉన్న ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పమనండమ్మా. పసిపిల్లల్ని ప్రేమించేదానివి పగని ఎలా పెంచుకున్నావు అని అడిగావు కదా. నా పసితనమంతా అనాథలాగే గడిచిపోయిందమ్మా. మా అమ్మ జ్ఞాపకాలు తప్ప మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియకుండా 25 ఏళ్లు పెరిగాను. కోపం ఉండడం తప్ప పగ తీర్చుకోవాలి అని అనుకోవడం పాపమా? కక్ష కృష్ణప్రసాద్ మీదైతే జయంతి గారిని ఎందుకు ఏడిపించావని మీరనొచ్చు. అన్యాయం మా అమ్మకు జరిగితే నా జీవితం బలి కాలేదా? ఇది అంతేనమ్మా. పాపం చేయకుండా పగ పుట్టదు, తప్పు లేకుండా ప్రతీకారాలు పెరగవు. పిల్లిని చంపి గుడి కట్టిస్తే పాపం పోదు. అలాగే నాకు అన్యాయం చేసి పసిపిల్లలకు అన్నం పెడితే చేసిన పాపం పోదమ్మా. అనుభవించి తీరాల్సిందే. అనుభవిస్తారు. ఏంటి జయంతి, ఎక్కడికన్నా వెళ్తున్నావా? అవునండి, వెళ్ళాలి. ఎక్కడికి? మనం చేరాల్సిన గమ్యం చాలా దూరం ఉందండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మన ప్రయాణం మొదలు పెట్టాలి. అందుకే ఇదంతా. గుడ్. సరే, కూరగాయలు ఇక్కడ పెట్టినా? అక్కడ పెట్టేయండి, నేను సర్దుతాను. ఏమండి, ఒకసారి ప్రపోజల్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీరు చూసే ఓకే అన్నారు అంటే ఇక అంతా ఓకే అయినట్లే. ఏంటి నా మీద అంత నమ్మకం? నా నమ్మకమే మీరు. ఎందుకంటే మా ఆయన ఒక గొప్ప జీనియస్. ఇదిగో బాబు. రండక్క, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. జయంతి, నాకు విషయం తెలిసిందమ్మా. ఆస్తి మొత్తం ఆ భార్గవికి రాసిచ్చారట కదా. అక్క ప్లీజ్, దయచేసి ఆ విషయం గురించి మాట్లాడొద్దు. ఆస్తి లేకపోతే మాత్రమేంటి, మనం ఆనందంగా లేవా? ఆస్తి కోసం నేను ఎదురు చూసే మనిషిని కాదు. నా ఏం ఒక్కటే, మా నాన్నగారి పేరు నిలబెట్టడం. ఉండండి అక్క, కాఫీ తీసుకొస్తాను. వదినా, కూర్చో.
కృష్ణ ఒకసారి కూర్చో. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళొస్తున్నానో తెలుసా? అసలు ఇన్ని అనర్థాలకి కారణం చందుతో కూడా మాట్లాడాను కృష్ణ. చందుని ఇదంతా చెప్పింది. తను చాలా ఫీల్ అవుతోంది. ఎందుకు టాపిక్ మారుస్తుంది? అంటే జయంతికి తెలియకుండా ఏదైనా నాకు చెప్పాలనుకుంటుందా? అక్క, పిల్లలు ఎలా ఉన్నారు? బాగా చదువుకుంటున్నారా? బానే చదువుకుంటున్నారమ్మా. ఇంతకీ ఆ భార్గవితో ఏమైనా మాట్లాడావా? నేనెందుకు మాట్లాడాలక్క? నాకు గతి లేదని పోయి అడగాల? నాకిప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, డాడీ ఎందుకు తనకు భయపడాలి? ఎందుకంత గుడ్డిగా ఆస్తి రాసివ్వాలి? తనేం మనకి చుట్టం కాదు, తెలిసిన మనిషి కాదు. ఎలా రాసిచ్చారు? ఇటు రాజా కూడా ఏం మాట్లాడడు. ఎన్ని మాటలైనా పడతాడు, ఎన్ని తిట్లైనా తింటాడు గాని పొరపాటును కూడా నోరెత్తి మాట్లాడు. జయంతి, పాలు పొంగుతున్నట్టున్నాయి, కాఫీ పట్టరా. ఒక్క నిమిషం అక్క. ఏంటోదినా? ఏంటి ఇందాకేదో చెప్పబోయి ఆగిపోయావు? అది ఏం లేదు కృష్ణ. తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? అవునక్క, ఆస్తి పోయిందని ఏడుస్తూ కూర్చోలేం కదా. నాన్నగారు నాకు చదువుతో పాటు పోరాడటం కూడా నేర్పించారు. కాఫీ తీసుకోండి. చూడు జయంతి, మీ డాడీ చేసిన పనికి నువ్వెక్కడ కుమిలిపోతావు అని వచ్చాను. కానీ నాకే నువ్వు ధైర్యం చెప్తున్నావు. చాలా సంతోషం అమ్మా. ఈ నమ్మకం నువ్వు ఇలాగే ఉంచుకో. వస్తాను. వస్తాను కృష్ణ. అబ్బా, వామ్మో, ఏం ఎండలండి బాబు. అబ్బో, మాడు పగిలిపోతుంది. అయినా నీకేంట్లే, ఏసీలోనే కదా కూర్చుంటావు. ఓ సారు, నమస్తే. నమస్తే. నా డబ్బులు బ్యాంకులో వేయాలా? ఇదిగో డిపాజిట్ కాగితము, డబ్బులు, పాస్బుక్ ఇవ్వండి. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా క్రెడిట్ కాలేదు. అలాంటిది ఏకంగా 1,00,000 రూపాయలు తెచ్చి కడుతున్నారేంటా అని. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు కదా సారు. ఈ రోజు మీకొచ్చిందా? రేపు మీకు రావచ్చు. మరి లేకపోతే నా మీదే. ఈ దేవుడి మీద జోకులా? మమ్మల్ని అయితే అలా అనగలుగుతారు గాని ఒక్క ఓటు కోసం కోర్టు తీసుకునే వాళ్ళు ఏమీ అనలేరుగా. వాళ్ళు ఇలానే బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వస్తే
వాళ్ళని ఇలానే అడుగుతారా? అబ్బో, మీకు లోకజ్ఞానం బాగా ఎక్కువే. ఈ దేవుడికి తెలియందేమీ లేదు. ముందు పని కానివ్వండి. ఈవిడేంటి ఇక్కడికి వచ్చింది? నమస్కారం మేడం. సార్ని కలవాలి. వెళ్ళండి మేడం. హే, ఎక్కడికి? అదే లోపల సార్ని కలవాలి. అలా పంపించరు. వెళ్ళు. వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు? వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఎలా తెలియాలి? ఈ జయంతి ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే గానీ మనం మేనకోడల దగ్గర మార్కులు కొట్టేలేం. ఎలా తెలుసుకోవాలబ్బా? హే, చెప్తుంటే అర్థం కాదా నీకో? వెళ్ళవయ్యా, వెళ్ళు. వెళ్ళు. సార్, ఇదిగోండి మీ పాస్బుక్, డిపాజిట్ స్లిప్. ఎలా చేయాలబ్బా? అయ్యా, నేను హౌసింగ్ లోన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? వడ్డీ ఎంత? అప్పు ఎంతవరకు ఇస్తారు? అదిగో లోపల ఆఫీసర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కనుక్కోండి. అలాగే సార్. ఆగు. సార్ చూడండి సార్, వెళ్ళనివ్వట్లేదు. వెళ్ళనీవయ్యా. వెళ్ళు. అయ్యా నమస్కారం. నమస్కారం, కూర్చోండి. చెప్పండి, ఏం కావాలి? నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను. అప్పు కావాలంటే ఏం చేయాలండి? అదే, మీ ఐటీ రిటర్న్స్ 3 ఏళ్ళవి కావాలి. అలాగే మీ ఇంటి ప్లాను, మున్సిపల్ అప్రూవల్, ఈ 2 కావాలి. తర్వాత ఈ ఫామ్స్ లో ఉన్న కాలమ్స్ అన్ని ఫిల్ చేసి ఇవ్వాలి. ఓహో, అలాగా సార్. ఇందాక జయంతి గారు వచ్చారు కదా సార్, ఆవిడ ఇంటి లోన్ కోసం వచ్చారా సార్? కాదు కాదు, ఆవిడ బిజినెస్ లోన్ కోసం వచ్చారు. అలాగా. మరి మీరెప్పుడు లోన్ తీసుకుంటారు? ఇల్లు కొనాలనుకున్నప్పుడు. ఇప్పుడు కొనటానికేగా అడిగారు. ముందు తెలుసుకొని తర్వాత కొందామని అడిగాను. వస్తాను. ఆవిడే మా అమ్మ. చూడండి, ఆవిడ నన్ను జైల్లో ఉండగా కన్నది. నా తల్లిని మోసం చేసి నా పుట్టుకకు కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా అమ్మా? ఆ జయంతి భర్త కృష్ణప్రసాద్. మీ తమ్ముడు గారు అర్చన
వైజాగ్ లో ఉండగానే డీపుగా ప్రేమించుకున్నారనడానికి సాక్ష్యాలండి. వదినా, రా కృష్ణ. కూర్చో. ఏంటొదినా ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నావు? నాతో ఏదో మాట్లాడాలని ఇంటికొచ్చి ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయావేంటి వదినా? జయంతి ముందు మాట్లాడడానికి ఎందుకో ఆలోచించి ఆగిపోయావు కదా? నేను గమనించాను. ఏంటదిన విషయం? నేను భార్గవిని కలిశాను కృష్ణ. భార్గవి అంతకు ముందే నాకు తెలుసు. కానీ ఆ భార్గవే మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది అని చందు చెప్పేంత వరకు నాకు తెలీదు. తెలిసాక ఆగలేక వెళ్ళి కలిశాను. ఏంటి కృష్ణ ఇదంతా? ఆ భార్గవి సౌందర్య కూతురు అన్న విషయం నీకు తెలుసా?